పవన్ కళ్యాణ్ అడుక్కున్నాడు ఒక్క సెన్స్ అని. ఈ మేము అడుక్కుంది రోజా ఎవరిని అడుక్కోకుండా బతికేసిందా? ఎవరిని అడుక్కోలేదా? ఏం అడుక్కుంది? జగన్మోహన్ రెడ్డిని అడుక్కోలేదా? సినిమాల్లో రంగంలో దిగినప్పుడు అడుక్కోలేదా? అడుక్కోకుండానే బతికేసిందా? ఏం అడుక్కోకుండా బతికింది? ఈరోజు కూడా ఇంకా అడుక్కుంటానే ఉంది కదా రోజా. రోజాకి బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? ఎదర మనుషుని హేళన చేస్తుంది తప్ప ఇంకేం తెలుస్తలేదు. రోజా నువ్వు ఆడదానివేనా? ఆడదాని అయి పుట్టి ఆడదికి ఆ మగవాళ్ళని శత్రువులు చేసి కలుపుతూ మానేసి మనిషి రాద్ధాంతం చేసి బతుకుతున్నావు రోజా. ఆడదానివై పుట్టి అడుక్కున్నాడు పవన్ కళ్యాణ్ ఒక్కసారి గెలిపించండి అని అడుక్కున్నాడు అంటే ఏంటి? ఏం అడుక్కున్నాడు? నువ్వు అడుక్కోలేదా? నువ్వు అడుక్కొని బతకలేదా? జగన్మోహన్ రెడ్డి అడుక్కోలేదా? ఏ రాజకీయ నాయకులు అడుక్కోలేదు చెప్పు. ఏ రాజకీయ నాయకులు అడుక్కోకుండా గెలిచారు చెప్పు. ఎందుకు అడిగాడు ఆ మాట? ఎదరోళ్ళ ప్రేమ మీద అడిగాడు. ఎదరోళ్ళ ప్రేమ అంటే ఏంటో చూపించాడు పవన్ కళ్యాణ్. అంతేగాని నువ్వు ఒక్కసారి అని నువ్వు పదే అన్నా ఒకటే, అనకపోయినా ఒకటే. ఆయన అంటాడు, అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్లో మనుషులకి జనానికి ఏ తేడా తెలవకుండా బతికేస్తున్నారు. ప్రేమాభిమానాలు అందరం మంచోళ్ళే అని బతుకుతున్నారు. చెడ్డోడు మంచోడే అనే బతికేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో తెలవకుండా బతికిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి అల్లంటి వాడికి ఓట్లు వేసి 5 సంవత్సరాలు గెలిపించి 5 సంవత్సరాలు బతికిచ్చి మీ అందరినీ కలిపి మీరు ఎన్ని లక్షల కోట్లు దోసుకున్నా ఎవరు నోరెత్తలేదు. ఎందుకు? తెలవక. అంతే కదా, తెలవకే కదా. తెలిసాక ఎందుకు వదులుతారు? తెలిసాక ఎందుకు వదిలిపెడతారు? ఒక్కసారి గెలిపించండి, నన్ను ఒక్కసారి గెలిపించండి అడుక్కున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్తావు. నీకేమన్నా నోటికి శుద్ధి బద్ది ఉంది? అన్నం తింటున్నావా నువ్వు? అన్నమే కదా తినేది. నీ అన్నదమ్ములు అయితే అలాగంటావా? నీ అన్నదమ్ములు అలా అడిగితే అంటావా అలాగా? బుద్ధి లేదా? సినిమాల్లో అడుక్కోలేదా నువ్వు? రాజకీయ నాయకులు అడుక్కోలేదా? ఎక్కడ అడుక్కోలేదు నువ్వు. మనం భూమి మీద పుట్టి పెరిగి కానించి అన్నీ అడుక్కోవడమే, అందరినీ అడుక్కోవడమే. ఈ